నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. వార్తల్లోని వివరాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఉదయం ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు కోయిలాల్వార్ తిరుమంజనం ఆలయ అర్చకులు, ఉన్నతాధికారులు, సిబ్బంది నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామగ్రి తదితర వస్తువుల్ని నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాబుస్వామి మాట్లాడుతూ, అమ్మవారి ఆలయంలో యాత్రికుల వల్ల కానీ, సిబ్బంది వల్ల కానీ తెలియక దోషాలు జరుగుతూ ఉంటాయని, ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించడం కోసమే ప్రతి ఏడాది 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం దాతలు ఆలయానికి ప్రదాలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, ఆలయ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సుభాష్కర్, గణేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరియు ఈ 15వ తేదీ నుంచి అంకురార్పణతో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవును. 16వ తేదీ పవిత్ర ప్రతిష్ట, 17వ తేదీ పవిత్ర సమర్పణ, 18వ తేదీ పవిత్ర విసర్జన మరియు మహాపూర్ణావతి కార్యక్రమంతో ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం 3 దినములుగా పాంచరాత్ర ఆగమ సారముగా జరగటం విదితమే. ముఖ్యంగా ఈ పవిత్రోత్సవాలు అధికారుల వల్ల కానీ, అనధికారుల వల్ల కానీ, అర్చకుల వల్ల కానీ, అర్చక పరిచారక పాచక వేదపారాయణం ఎటువంటి వారి వల్ల కానీ ఎటువంటి చిన్నటువంటి ఎటువంటి లోపాలు జరిగినా కూడా అది సరిదిద్దుడికి ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. కావున ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొనవచ్చును. ఈ భక్తులు పాల్గొనదలిచినటువంటి భక్తులందరికీ కూడా మన తిరుమల యొక్క దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వర్తించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉండాలని వెంకటేశ్వర స్వామిని ఆశీర్వాదం తీసుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో అకాల వర్షాలు వచ్చి ఎన్నో వర్షాలతో ఇబ్బంది పడుతూ, అలాంటి ఇబ్బంది కలిగిన వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన సేవలు అంత వయసులో ఉన్నా కూడా ప్రజలకి మేలు చేసే విధంగా ఆయన సేవలు చేయడం చాలా అద్భుతమైందని చెప్పచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ వయసులో ఆయన సేవలు అందించడం అంటే చాలా అద్భుతమని చెప్పడం కాబట్టి ఆయన ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వాక్యాలు చేస్తారంటే ఈరోజు వర్షాలు వచ్చినవి, ఆ దేవుడు దయదల్ల రైతులందరూ కూడా కొన్ని ఏరియాలోన వరదలకి వర్షాలతో ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఏరియాలో రాయలసీమ ఏరియాలో చెప్పాలంటే చాలా అద్భుతంగా పంటలు కూడా పండినాయి. కాబట్టి అది ఇది కాదు, ప్రకృతి
ఎవరు అనేదానికి కాదు కాబట్టి ఆ విమర్శలకు తగుదు అని చెప్పేసి నేను చెప్పగలను. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 43వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 43వ వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతిలోని శ్వేతభవనం ఎదుట ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు టీటీడీ అధికారులు. మా నాన్నగారిని గుర్తుపెట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ఆయన చేసిన సేవలంతా గుర్తుపెట్టుకొని దేవస్థానం వాళ్ళు, ఈవో గారు శాస్త్రి గారు, తర్వాత చౌదరి గారు, వీళ్ళందరూ కూడా అన్నమాట ఎంతో ఇదిగా చేయించడము మా నాయనది. అందరూ నలుగురికి కూడా అన్నమాట. సాధు గిరిజాదేవి గారు, అలాగే వారితో పాటు శాసన పరిశోధనలో కుడిభుజంగా ఉన్నటువంటి శ్రీమాన్ కృష్ణారెడ్డి గారు, గోపీకృష్ణగా లబ్ధప్రతిష్ఠులు, అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా విభాగం అధికారి నాగరాజు నాయుడు గారు, అలాగే భారత రాష్ట్రపతి సన్మాన గ్రహీతలు ఆచార్య రామసూర్యనారాయణ గారు, అలాగే ప్రభుత్వంలో సిబిఐ కోర్టు జడ్జిగా ఉన్నటువంటి శ్రీమాన్ సిఎన్ మూర్తి గారు, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మనవడు, వీరందరూ కూడా ఇంకా అనేక మంది భక్తులు అందరూ కూడా ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పేష్కారుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు ఉద్యోగించారు అనడం కన్నా కూడా స్వామి సేవలో వారు సంపూర్ణంగా తరించారు అనటం ఔచితీయమంతంగా ఉంటుంది. గురుదేవ్ పండిత్ రవిశంకర్ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి రవిశంకర్ గురూజీని శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవోతో పాటు డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు జిల్లా వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.